హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జనవరి 1 నుంచి 5 కొత్త రూల్స్ అనేవి అమలులోకి రానున్నాయి. ముఖ్యంగా ఏటీఎం కార్డు వాడుతున్న వారందరికీ కూడా ఈ రూల్స్ అనేవి ఎక్కువగా యూజ్ అవుతాయి. దాంతోపాటు ఫోన్పే, గూగుల్ పే వాడుతున్న వారందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉన్నట్లయితే వెంటనే ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, ముందుగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఆధార్ పాన్ కార్డ్ లింక్ చేసుకున్నారా? ఒకవేళ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి లింక్ చేయించుకోండి. లేదంటే జనవరి 1 నుంచి మీ యొక్క అకౌంట్ అనేది బ్లాక్ అయిపోతుంది. ఆధార్ పాన్ కార్డ్ లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్లు మాత్రమే పనిచేస్తాయి. గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం పే ఆధార్ పాన్ కార్డ్ లింక్ లేకపోతే జనవరి 1 నుంచి ఆగిపోతాయి. అదేవిధంగా ఫోన్పే, గూగుల్ పేలో ఇంతకుముందు ఎవరికైనా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి అమౌంట్ అనేది పంపాలంటే కేవలం 1,00,000 వరకే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని 5 లక్షల వరకు పెంచడం జరిగింది. అలానే ఏటీఎం కార్డ్ సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏటీఎం కార్డు యూజ్ చేస్తున్న వారందరూ కూడా తప్పకుండా జనవరి 1 నుంచి ఈ యొక్క ఏటీఎంలో లావాదేవీలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, అంటే డబ్బులు ఎవరైతే తీసుకున్న వారు ఉన్నారో వారందరికీ కూడా దాని మీద మన కేంద్ర ప్రభుత్వం అంటే ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్బీఐ ఏటీఎం కార్డు యూజ్ చేసిన వారందరికీ కూడా ఇంతకుముందు మనకు ఏటీఎం కార్డు లేకుండా ఏటీఎం దగ్గరికి వెళ్ళి ఫోన్లో యోనో యాప్ ద్వారా ఒక 10,000 వరకు అయితే తీసుకునే అవకాశం అయితే కల్పించారు. సో చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.